కాసేపట్లో ఉండవల్లిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ఉండబోతుంది. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు ఎంపీలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు అంశాలపై చర్చించబోతున్నారు ఎంపీలతో చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. కాసేపట్లో ఉండవల్లిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కాబోతుంది. సీఎం చంద్రబాబుతో పాటు ఎంపీలు కూడా భేటీ కాబోతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పలు అంశాలపై చర్చించబోతున్నారు వీరు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆ రాష్ట్రానికేమో లాభాలు తక్కువ, అప్పులు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది. ఈ క్రమంలో ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎంతమంది ఎంపీలు హాజరు కాబోతున్నారు? సాధారణ ప్రక్రియ సాధారణంగా బడ్జెట్ సమావేశాలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆయా పార్టీలు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం అవుతుంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఈరోజు కీలకమైన ఈ సమావేశాన్ని నిర్వహించబోతోంది. దీంట్లో ప్రధానంగా స్ట్రాటజీస్ ఈ జనవరి 31న ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ఫిబ్రవరి 1న బడ్జెట్ సెషన్ ఉండబోతుంది. 2 ఫేజులుగా జరగబోయే బడ్జెట్ సెషన్లో ఫిబ్రవరి 13 వరకు మొదటి ఫేజ్ ఉండబోతుంది. సో దీంట్లో మొత్తం బడ్జెట్కి సంబంధించిన అంశాలు, ఆ తర్వాత ధన్యవాదాలు చెప్పే అంశాలు మాత్రమే ఉండే బడ్జెట్ పైన చర్చ ఉండే అవకాశం ఉంది. బడ్జెట్పై చర్చలో పాల్గొన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతను వివరించేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ స్ట్రాటజీస్ మీద ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే కొత్త బిల్లులను ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెట్టినా, లేకపోతే దానికి సంబంధించిన కేంద్రంతో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రంతో కలిసి చేయాల్సిన జర్నీ మీద కూడా ఈరోజు ఆయన డిక్టేట్ చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి, పోలవరం లాంటి చాలా కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే అమరావతికి సంబంధించి దాదాపుగా పెద్ద ఎత్తున సహకారం అందిస్తోంది. అలాగే పోలవరానికి కూడా ఈ మొన్న పెట్టిన బడ్జెట్లో దాదాపు 12,157 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే అలొకేట్ చేసింది. సో మళ్ళీ ఈసారి దానికి ఇంకా, ఎందుకంటే చివరి డిపిఆర్ని ఇంకా అప్రూవ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు కేవలం 33,000 కోట్లకు మాత్రమే కేంద్రం అప్రూవ్ చేసింది. మొత్తం 55,000 కోట్లకు పైగా పోలవరం ప్రాజెక్టు ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన టెండరు, దాన్ని డిపిఆర్ని ఆమోదించి ఆ మేరకి నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే కేంద్రం ఖచ్చితంగా మొన్న అమిత్ షా కూడా రాష్ట్రానికి వచ్చిన సమయంలో పోలవరం పూర్తి స్థాయిలో జాతీయ ప్రాజెక్టు దానికి సంబంధించిన చివరి పైసా వరకు ఖర్చును కేంద్రమే భరిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించి కూడా ఈసారి పార్లమెంట్లో దాన్ని వాళ్ళు అప్పటికి కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం దృష్టికి మరొకసారి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే అమరావతికి సంబంధించి చాలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చాలా అవసరం. ఇప్పటికే రైల్వే లైన్ ఒకటి కేంద్రం మంజూరు చేసి ఉంది. అలాగే నేషనల్ హైవే కనెక్టివిటీ చేస్తూ చాలా జాతీయ రహదారులను కూడా ఆ మార్గంలో ఆ సీడ్ యాక్సిస్ రోడ్లని కనెక్ట్ చేసే రోడ్లను కూడా చాలా శాంక్షన్ చేసింది. సో వాటన్నిటికీ నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అవసరం అవుతాయి. సో రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యాలని పెద్ద ఎత్తున వినిపించే ప్రయత్నాన్ని ఎంపీలు చేయాలని కోరే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు చాలా ఉంటాయి. వాటిలో దాదాపు 70కి పైగా సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. వాటన్నిటి ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. సో వాటన్నిటిని నిధులు రాబట్టుకోవడానికి ఎట్లాంటి సహకారంతో ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ని ఈరోజు డిస్కస్ చేసే అవకాశం ఉంది. కొంతమంది అందుబాటులో ఉన్న మంత్రులను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే ఆయా మంత్రిత్వ శాఖల్లో ఉండే వాళ్ళకి సంబంధించిన పథకాలు కావచ్చు, లేకపోతే ఆయా మంత్రిత్వ శాఖలకి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం కావచ్చు, వాటిని కలిసి చర్చించుకొని మంత్రులు ఇచ్చే సమాచారం మీద పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడే విధంగా, అట్లాంటి సహకారాన్ని కూడా అందే విధంగా ఇప్పటికే ఇంతకుముందు కూడా మంత్రులకి ఎంపీలకి కలిపి జాయింట్ సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొకసారి ఆ దిశగా ఈరోజు మరొక ప్రయత్నం చేయబోతున్నారు. అలాగే మిగతా కీలకమైన అంశాలు విశాఖపట్నానికి సంబంధించిన భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ క్లస్టర్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలాంటి అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి ద్వారా తీసుకోవడం ద్వారా రాష్ట్రం ఉన్న ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి, ముందుకు వెళ్ళడానికి కేంద్ర సహకారం అవసరం. కాబట్టి ఆ దిశగా మన స్ట్రాటజీస్ ఉండాలి. ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి ఎంపీలకు సూచించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎంపీలు చేరుకుంటున్న నేపథ్యం మీద ఇక్కడ కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. ఎల్లుండి జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
బీఆర్ఎస్ నుంచి మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరడంతో ఆమెపై ఫిబ్రవరి 11 తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ. మేయర్పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ ఏ స్టాండ్ తీసుకోవాలన్న విషయంపై ఈ సమావేశంలో కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీకి జీహెచ్ఎంసీలో 41 కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండడంతో మేయర్ విషయంలో తాము తీసుకోబోయే స్టాండ్ పార్టీకి మేలు చేసేలా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు లక్ష్మణ్. మరింత సమాచారం టీవీ ప్రతినిధి విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టబోయే అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ బలపరుస్తుందనుకోవాలా, లేదంటే బీజేపీ ప్రత్యేకంగా మళ్లీ అవిశ్వాస తీర్మానం పెడుతుందా? ఏం ఎజెండాతో ఇవాల్టి సమావేశం ఉండబోతోంది? ఎల్లుండి జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలే ప్రధాన అజెండాగా ఈరోజు బీజేపీ కార్పొరేటర్లతోటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబరు ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, అదేవిధంగా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒకవేళ బీఆర్ఎస్ కనుక అవిశ్వాస తీర్మానం అంశాన్ని కనుక ప్రస్తావనకు తెస్తే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి అన్నది కార్పొరేటర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పకుండా ఏ విధంగా పార్టీ స్టాండ్ తీసుకెళ్లాలన్నటువంటి అంశాల మీద ఈరోజు కార్పొరేటర్లందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. దీనికి బీజేపీకి ఉన్నటువంటి 39 మంది గ్రేటర్ కార్పొరేటర్లంతా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా జనరల్ బాడీ మీటింగ్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఈసారి బల్దియాలో పెట్టబోయేటువంటి బడ్జెట్ డివిజన్ల వారీగా గతంలో 4 ఏళ్లలో కూడా ఎప్పుడూ జరగలేదు, డివిజన్లకు అన్యాయం జరుగుతూ వస్తుందంటూ కూడా బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. దాన్ని ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో దాన్ని ఎండగట్టే దిశగానే జనరల్ బాడీ మీటింగ్ని వినియోగించుకోవాలి. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతోటి ప్రస్తుత జిహెచ్ఎంసీ పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి ఫిబ్రవరి 10 తర్వాత అంటే ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎలాంటి చర్చ కూడా అవసరం లేదు. డెఫినెట్గా బీఆర్ఎస్ కనుక అవిశ్వాస తీర్మానం కనుక తీసుకొస్తే, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఎంఐఎంతో అంటగాగింది, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా ఎంఐఎంతో అంటగాగుతుంది కాబట్టి ఆ విషయంలో బీఆర్ఎస్కు మద్దతు అవకాశమే లేదు కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఇదే అంశాన్ని కూడా కార్పొరేటర్లు కూడా ముందుంచబోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ ఇరువురు కూడా ఎవరు అధికారులతో వాళ్ళతో ఎంఐఎం పార్టీ జోడీ ఉంటుంది, గ్రేటర్లో వాళ్ళతో కలిసి వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ అంశంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా కూడా బీజేపీ మద్దతే కావాలి కాబట్టి ఆ విషయంలో ముందడిగేసే ప్రసక్తి లేదంటూ కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. రైట్ విద్యాసాగర్. రైట్, ఇక రఘురామకృష్ణరాజును కొట్టిందెవరు, కొట్టమన్నదెవరు, అసలు కస్టడీలో ఏం జరిగింది, దీనిపైనే ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసులో నిందితుడు తులసిబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తులసిబాబు దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును 2వ రోజు ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తులసిబాబును 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఒంగోలు ఎస్పీ ఆఫీసులో నిన్న ప్రశ్నించారు. విచారణ ముగిశాక నిన్న రాత్రి ఒంగోలు పిఎస్కు తరలించి అక్కడే ఉంచారు. ఈ ఉదయం మళ్లీ తులసిబాబును విచారించేందుకు మరోసారి ఎస్పీ ఆఫీస్కు తరలించిన పోలీసులు న్యాయవాదుల సమక్షంలో సీసీ కెమెరాల రికార్డింగ్ మధ్య తులసిబాబు విచారణ జరుపుతున్నారు. తొలి రోజు గంటన్నర పాటు జరిగిన విచారణలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్తో తులసిబాబుకున్న సంబంధాలపై ఆరా తీశారు పోలీసులు. రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టాలని ఎవరు చెప్పారో వివరాలు చెప్పాలన్నారు. అయితే తనకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తులసిబాబు చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో వేధించిన కేసులో 6వ నిందితుడిగా ఉన్నారు తులసిబాబు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు సన్నిహితుడైన తులసిబాబు కూడా తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. పోలీసుల అభ్యర్థనకు అంగీకరించిన న్యాయస్థానం తులసిబాబును ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రశ్నించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి తులసిబాబు విచారణలో ఏం తెలిపాడు, ఆ వివరాలు మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి తులసిబాబును ఈరోజు ప్రకాశం జిల్లా కార్యాలయంలో ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన తొలిసారిగా విచారణకు హాజరైన సమయంలో తులసిబాబు సరైన సమాచారం ఇవ్వలేదు, అలాగే విచారణకు సహకరించలేదన్న కారణంగా మరోపైన ప్రాథమిక ఆధారం కూడా లభించిన కారణంగా ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఆయన్ని తిరిగి విచారించాలని చెప్పి కోరుతూ
కోర్టును ఆశ్రయించడంతో ఇక్కడ పోలీసులు ఆయనకి 3 రోజులు ఈ పోలీస్ కస్టడీకి అనుమతించారు. 27, 28, 29 ఈ 3 రోజుల పాటు ఆయన్ని ఈ ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారణాధికారిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆలస్యంగా ప్రారంభమైన విచారణ గంటన్నర సేపు సాగింది. ఈ గంటన్నర సేపు తర్వాత ఆయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంచిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా విచారణ కొనసాగుతుంది. మధ్యలో 1 గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం 5 గంటల సమయానికి కూడా ఆయన విచారిస్తున్నారు. రాత్రి 8-9 గంటల దాకా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపున ఈ తులసిబాబును విచారించే క్రమంలో ఆయన ఒక ప్రశ్నావళిని కూడా చాలా పెద్ద ఎత్తున రూపొందించుకున్నట్టు కనిపిస్తుంది. ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా దీనిపైన అంటే ఒక ప్రశ్నావళిని రూపొందించుకొని ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన విచారిస్తున్న పరిస్థితికి ఇక్కడ కనిపిస్తుంది. న్యాయవాదులు దూరంగా కూర్చొని వాళ్ళు పరిశీలిస్తుండగా సీసీ కెమెరాల రికార్డింగ్ అలాగే కెమెరా రికార్డింగ్ ద్వారా కూడా ఈ మొత్తం ప్రశ్నల పరంపరని రికార్డు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున తులసి బాబు అసలు ఒక ప్రైవేట్ వ్యక్తి. ఇతను అప్పటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో ఉన్న సంబంధాలు ఏంటి, ఆయన కార్యాలయానికి ఈయనకి ఇలాంటి అనుమతి లేకుండానే డైరెక్ట్గా ఆయన ఛాంబర్లకు ఎలా వెళ్ళగలిగేంత చనువు ఎలా ఏర్పడింది, వీళ్ళిద్దరు కలిసి ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా చేశారా, ఇలాంటి ప్రభుత్వానికి అప్పుడు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఏమైనా సెటిల్మెంట్లు దందాలు కూడా ఏమైనా చేశారని కొనవుడు విచారించారు. మై వైపున అయితే తులసిబాబు మాత్రం తనకేం తెలియదు, రఘురామకృష్ణరాజు కేసుతో తనకు సంబంధం లేదని చెప్పి ఆయన నిన్నటి నుంచి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున తులసిబాబు నుంచి ఫ్రూట్ఫుల్గా సమాధానం రాబట్టేందుకు ఆయన సహకరించకపోయినా కానీ పోలీసుల స్టైల్లో వీళ్ళు వాళ్ళ నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణ రాత్రి 9 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. రాత్రి 9 తర్వాత ఆయన మళ్ళీ తాలూకా పోలీస్ స్టేషన్లో ఉంచి రేపు ఉదయం కూడా ఈ విచారణ కొనసాగుతుంది. రేపు సాయంత్రం విచారణ పూర్తయిన తర్వాత తులసిబాబును తిరిగి గుంటూరు జైలుకు పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్య జలయుద్ధం నడుస్తోంది. ఢిల్లీ ప్రజలకు హర్యానా విషం నీళ్లను విడుదల చేస్తోందని, యమునా నదిలో ఎక్కువ అమోనియాని కలుపుతున్నారని బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కేజ్రీవాల్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, హర్యానా ప్రజల్ని కేజ్రీవాల్ అవమానించారని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని ఆప్పై హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీల మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. ఆ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు కేజ్రీవాల్. యమునా నదిలో అమోనియా విషం కలిపి హర్యానా ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తోంది అని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఈసీకి లేఖ కూడా రాశారు. ఈసీని కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అయితే కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ నేతలు, హర్యానా ప్రభుత్వం తీవ్రంగా స్పందించాయి. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీతో పాటు హర్యానాలో కూడా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఓటమి భయంతో మతి భ్రమించిన కేజ్రీవాల్ హర్యానాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని. హర్యానా ప్రజలను అవమానించిన కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేస్తామని చెప్తున్నారు. తాను జన్మించిన హర్యానా గడ్డను కేజ్రీవాల్ అవమానించడం దారుణమన్నారు. యమునా నదికి హర్యానా ప్రజలు పూజలు చేస్తారు అన్నారు సైని. అదే హర్యానా సీఎం వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్. కేసులకు భయపడేదే లేదు అన్నారు. తనను ఉరి తీసినా ఢిల్లీ ప్రజలకు విష జలాల నుంచి తమను కాపాడుతాను అని అన్నారు. యమునా నదిలో ఎక్కువ అమోనియా కలుపుతున్నారు అంటూ జల్ బోర్డుకి కూడా లేఖ రాసింది అన్నారు కేజ్రీవాల్. మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, కేజ్రీవాల్ చెప్తున్నట్టు జల్ బోర్డు కూడా అమోనియా ఉంది అని చెప్పి నిర్ధారించిందా? యమునా నది నీటిలో అమోనియా లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయన్న మాట నిజమే. అయితే అది ఎవరు పనిగట్టుకుని కలిపితే వచ్చేది కాదు. పారిశ్రామిక వ్యర్థాలు, అలాగే నగరం నుంచి ఉత్పత్తి అయ్యే మురుగు నీటి కాలువల నుంచి వెళ్ళి కలిసే ఆ మురుగు కారణంగా కూడా యమునా నది నీటిలో ఈ అమోనియా లెవెల్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. హర్యానా నుంచి యమున ప్రవహిస్తూ ఢిల్లీలోకి ఎంటర్ అవుతుందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. కానీ హర్యానాలో ఎక్కడా పారిశ్రామిక వ్యర్థాలు అంత పెద్ద స్థాయిలో అక్కడ కలుస్తున్న దాఖలాలు లేవు. అక్కడి నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఇది కలుషితం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. కానీ ఇదంతా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యమునా నది కాలుష్యం అన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం 2020లో అరవింద్ కేజ్రీవాల్ ఒక హామీ ఇచ్చారు. యమునా నదిని శుద్ధి చేసి ప్రక్షాళన చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. ఈ 5 ఏళ్ల కాలంలో యమునా నది నీటిలో స్నానం చేసేలాగా, యమునా నది నీటిని చేత్తో పట్టుకుని తాగే అంత శుభ్రంగా మారుస్తానంటూ ఆయన ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయారు. కాబట్టే ఇప్పుడు
పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రం మీద ఆరోపణలు చేస్తున్నారు అన్నది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ. తానిచ్చిన హామీలను అమలు చేయలేక తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మరింత చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం నేను ఉన్నది కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర. ఇక్కడికి కొద్దిసేపటి క్రితమే హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, ఈ ముగ్గురు నేతలతో కూడిన బృందం ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్కి వచ్చి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణల మీద కంప్లైంట్ చేస్తున్నారు. వారంతా కూడా ఈ భవంతి లోపల ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులని కలిసి కంప్లైంట్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ బీజేపీ మీద నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ ఓట్లను పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం అంటూ వారు కంప్లైంట్ చేయడానికే ఇక్కడికి వచ్చారు. సో ఇలా మొత్తంగా ఎన్నికల ప్రచారంలో యమునా నది కాలుష్యం అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోంది. థ్యాంక్ యూ మహాత్మా.